అనుకున్నదొకటి, అయ్యిందొకటి. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి ఫ్యామిలీ డైరీస్. ఈరోజు మేము చేసిన ప్లాన్ ఏంటంటే పిల్లల్ని పార్కుకి తీసుకెళ్దాం అనుకున్నాం. అందుకోసమే ముందు రోజు సాయంత్రమే సామాన్ అంతా కడిగి పెట్టి వాటిని బోర్లించి కాస్త రిలాక్స్ అయ్యాను. ఇంకా మార్నింగ్ లేవగానే టిఫిన్ కోసం ఏది చేయాలని ఆలోచించకుండా ఉన్న బాలామృతం పిండితో దోశలు రెడీ చేసేసా. మా వాడేమో పెరుగన్నం తింటానన్నాడు. సర్లే అని నేను వాడికి అదే పెట్టాను. ఇంకా నా పూజ కోసం బండలు కడిగి సర్ది పూజలు చేసి చేసి ఇలా చేస్తూ ఉంటే నాకు అసలు నేను మనిషినా లేకపోతే మరో మనిషినా అనిపించింది. సరేలే అని అంతా పూజ చేసి కంప్లీట్ చేశాను. ఎట్టకేలకి ఈవినింగ్ పార్క్కి వెళ్ళాం. కానీ అంతకుముందే నా ఊహల్లో నేను చిన్నపిల్లల్లాగా ఉయ్యాలలు ఊగేసా, అలాగే జారుడు బండ కూడా జారేసా. కానీ రియాలిటీ చూస్తే అక్కడ పిల్లలు ఆడుకునేటివి ఏమీ లేవు. పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసే మాత్రమే ఉన్నాయి. సరేలే వచ్చాం కదా ఎలాగో అని చెప్పేసి చిన్న ఫోటోషూట్ చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత నేను ముందు రోజు కుట్టినటువంటి నా బ్లౌజులకి అన్నిటికీ ఉక్సులు దారాలు వేసుకుంటూ కూర్చున్నా. ఇంకా ఇది రియాలిటీ. అందుకోసమే నేను చెప్పాను, అనుకున్నదొకటి అయ్యిందొకటి అని. అయినా జీవితంలో అనుకున్నవన్నీ జరగవండి. ఒక్కొక్కసారి జరుగుతాయి, ఒక్కొక్కసారి జరగవు. జరగనప్పుడు మనం దాని గురించి బాధపడకుండా జరిగిన దాంట్లో ఆనందం వెతుక్కోవాలి. అన్నట్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రియాలిటీ వ్లాగ్స్ కోసం. ఓకేనా? ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.